ఇంట్లో అకారణంగా మరణించిన, అలాగే అకాల మరణం చెందిన, అలాగే ఎప్పుడూ కూడా తరచూ అబార్షన్స్ అవ్వడం అంటే సంతాన లోపం జరుగుతూ ఉండడం, అబార్షన్స్ అవ్వడం జరుగుతూ ఉన్న, లేదా నాగదోషం జాతకంలో ఉంది అనుకున్నవారు, అలాగే జాతకంలో రాహుకేతు దోషం ఉన్నవారు ఈ నాగబలి పూజను చేయవచ్చు. గోకర్ణ నాగబలి పూజను ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ రోజున చేయాలో చూద్దాం. పితృదోష నివారణ కోసం లేదా నాగదోష పరిహారం కోసం, అలాగే అకాల మరణం సంభవించినటువంటి పితృదేవతల యొక్క ఆత్మలు శాంతించడం కోసం, ఇంకా సంతానం కలగడం కోసం, కుటుంబంలో శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం పెరగడం కోసం ఈ గోకర్ణ నాగబలి పూజను చేస్తారు. ముఖ్యంగా పితృదోషం ఉన్న ఇంట్లో తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఆ ఇంట్లో సంతానం లేకపోవడం లేదా తరచూ అబార్షన్స్ జరుగుతూ ఉండడం, ఇంకా చేతికి అందినట్టే అంది అవకాశాలు, డబ్బు చేయి దారిపోవడం, ఇలాంటివన్నీ కూడా పితృదోషానికి సంకేతం. ముఖ్యంగా ఇంట్లో ఎవరైనా అకాల మరణం చెందితే ఈ పితృదోషం అనేది ఉంటుంది. అలాగే పితృతర్ప కార్యక్రమాలలో అన్నీ కూడా సక్రమంగా నిర్వహించకపోయినా, పితృతర్ప కార్యక్రమాలలో జరిగినటువంటి పొరపాట్ల కారణంగా కూడా ఈ పితృదోషం అనేది వర్తిస్తుంది. ఇలాంటి పనులు, ఇలాంటి వ్యవహారాలలో ఇలాంటి దోషాలన్నీ కూడా తొలగాలి అంటే గోకర్ణ నాగబలి పూజ చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ఇది పితృదేవతల ఆత్మలకు శాంతి కలిగిస్తుంది. అలాగే ఈ గోకర్ణ నాగబలి పూజను సాధారణంగా మార్గశిర, ఆషాఢ, కార్తీక మాసాలలో చేయడం శుభప్రదం. కానీ ఒకవేళ అకాల మరణం, సంతాన సమస్యలు లేదా పితృదోషం ఉంది అని భావించిన వారు ఏ సమయంలోనైనా సరే ఈ పూజ చేయవచ్చు. అమావాస్య రోజులు లేదా పితృపక్ష రోజు అంటే మహాలయ పక్ష రోజుల్లో, అంటే భాద్రపద మాసంలోని చివరి 15 రోజులలో కూడా ఈ పూజ చేయవచ్చు. అంటే ఈ సెప్టెంబర్ నెలలో కూడా ఈ పూజను చేయవచ్చు. అయితే ఈ పూజను ఎప్పుడు చేయాలో చూద్దాం. అయితే ఈ పూజను ఎలా చేయాలి, ఎక్కడ చేస్తారో చూద్దాం. గోకర్ణ మహాబలేశ్వర ఆలయం అనేది కర్ణాటకలో ఉంది. ఇది పితృదోష నివారణకు ప్రసిద్ధి చెందిన ఆలయం. ఇక్కడ చేసే నాగబలి, నరబలి పూజలు చాలా ప్రత్యేకమైనవిగా భావిస్తారు. ఇక్కడ పితృదోష కార్యక్రమాలను ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా అపరిష్కృత పితృకర్మలు అంటే పూర్తి కాకుండా లేదా దోషపూరితమైనటువంటి పితృకర్మలు చేస్తే ఆ పాప పరిహారార్థం కానీ, లేదా మరణించిన వ్యక్తి అకారణంగా మరణించి తన ఆత్మ సంతృప్తి చెందకపోతే మన చుట్టూనే ఆత్మగా తిరుగుతూ ఉంటుంది. అలాంటివి తొలగించుకోవడానికి, అలాగే ఇంట్లో సంతానం లోపం ఉన్నటువంటి వారి కోసం ఈ గోకర్ణ నాగబలి పూజ అనేది చేస్తారు. పాప పరిహారం కోసం, ముఖ్యంగా నాగదోషం కోసం కూడా ఈ పూజ చేస్తారు. అకారణంగా మరణించిన వ్యక్తి శాంతి కోసం చేస్తారు. దేవతలు తృప్తి పొందడం కోసం ఈ పూజను చేస్తారు. వంశ వృద్ధి కోసం ఈ పూజను చేయవచ్చు. అయితే ఈ పూజను చేయాలి అంటే పూర్తిగా సంకల్ప బలంతో, పూర్తి నమ్మకంతో ఈ పూజను చేయాలి తప్ప ఏదో చెప్పారు కదా అంటే చేశాము అన్నట్టుగా మాత్రం చేయకూడదు. పూర్తి నమ్మకంతో ఈ పూజను చేయాలి. ఇంకా ఈ పూజను చేసేటప్పుడు నాగబలి పూజ కోసం బంగారు లేదా వెండి నాగ విగ్రహాలపై పూజ చేయాలి. అలాగే నరబలి పూజ కోసం నరరూప బొమ్మ మైదా పిండితో కానీ లేదా గోధుమ పిండితో కానీ మనిషి ఆకారంలో చేసి పూజ చేస్తారు. అలాగే మంత్రోచ్చారణ, గరుడ, నాగమంత్రాలు, పితృశాంతి మంత్రాలను పఠిస్తూ ఈ పూజను చేపిస్తారు. అలాగే పితృదేవతలకు పిండాలు, తర్పణాన్ని కూడా సమర్పించి ఈ పూజను ముగించవచ్చు. ముఖ్యంగా ఈ రోజున అంటే ఈ నాగబలి పూజ చేస్తున్నటువంటి రోజున ఉపవాసం ఉండాలి. అలాగే ఎప్పుడూ కూడా దైవ నామస్మరణలో ఉండాలి. ఇంకా ఓం నమ శివాయ అంటూ తరచూ స్మరిస్తూనే ఉండాలి. ఈ పూజను పూర్తి నమ్మకంతో, శ్రద్ధ, భక్తులతో చేస్తే మన పితృ సంబంధిత దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సంతాన భాగ్యం కలుగుతుంది. ముఖ్యంగా తరచూ ఇంట్లో గొడవలు అనేవి తగ్గుతాయి. అలాగే జాతకంలో నాగదోషమున్న, రాహుకేతు దోషాలు ఉన్నా కూడా పూర్తిగా పోతాయి. అందుకే ఇలా చేసేటువంటి పూజ అన్ని కష్టాలను కూడా దూరం చేస్తుంది. అలాగే ఈ పూజ చేసిన వారి ఇంట్లో ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలు ఉంటాయి. ఈ గోకర్ణ మహాబలేశ్వర క్షేత్రంలో చేసేటువంటి ఈ నాగబలి పూజ పితృదేవతలకు శాంతి, మన కుటుంబానికి శ్రేయస్సును అందించేటువంటి పూజ.